ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇది లాంగ్ బ్యాక్ తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్. ఐ రిమెంబర్, నేనే అప్పుడు తీసుకొచ్చాం అది. కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీలో పెట్టి చేసాం. విల్ డూ ఇట్. Sir, we have one issue, sir. I think it's a common issue. So, Panchayat Rajlo, we sanction CC roads and drains, sir. CC roads are executed by Panchayat Raj engineers, sir, and drains will be given by the RWS team, sir. So, but basically CC roads wherever the land is available, manam vesukoni vellipotham, sir. But drains vachinappudu we need to take the levels of it, sir. So once CC road వేసేస్తే, sir, అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు దట్ చాలాసార్లు డిస్కస్ చేసాం. అది బీ క్లియర్. అన్ని దిక్కల లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి, అవసరమైతే ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి, ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేయట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఇట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది. అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి. రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్. సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్. ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి. ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్గానే ఉంటే చాలాసార్లు చెప్పాము. అది మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. ఇట్ వాజ్ ఇష్యూడ్ సార్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. యూ పుట్ ఇట్ ఆన్లైన్ ఆల్సో జీవోస్. దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ కోనసీమ సార్. సో వన్ మోర్ ఇష్యూ సార్. సార్ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీస్ సార్. సో రూరల్లో ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ. పాడేరు పేసా చట్టం కింద వీ నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్. పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్? పేసా చట్టం సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్, ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? సార్ వీ హ్యావ్ గ్రేడ్ 1 లెవెల్లోనే వీ హ్యావ్ సార్ ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ 1 సార్, అండ్ అరౌండ్ 20 to 30 గ్రేడ్ 2 ఉంటుంది సార్. సో నవ్ లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల సార్ ద రిక్వెస్ట్ ఇస్ సార్, ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ సార్. వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్. సో రీజన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే సార్ ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేటి మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం. మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం. రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్నాం ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే సార్. సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్. ఎన్ని వస్తాయి మీకు మార్గం? సార్ అరౌండ్ 250 వస్తాయి సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. షూర్ సార్. అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్లానింగ్ అనేది చేసి సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి, దట్ విల్ బి ఫ్యూచర్. సార్ అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ సార్. యా, యూ డూ ఇట్. సార్ కోనసీమ సార్. నంద్యాల సార్. బీ బ్రీఫ్, మీకు ఇచ్చిన టైం కూడా 2 నిమిషాలు ఉంది ఇంకా. సార్ మనకి నంద్యాల సార్ స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్లలో 468 ఉన్నాయి సార్. అరౌండ్ 5,000 వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు సార్. ఈ వేస్ట్ అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్. మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎకో స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేయడానికి, అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి, లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి. మనం 4.5 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం సార్. ఏపీఐఐసి 5,50,000 రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు. సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్. వాళ్ళు కొంచెం అది తగ్గించి, లేదు అంటే ఆన్ లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్. పీయూష్, సారీ యువరాజ్, ఇమీడియట్గా చేసేయండి. విల్ గెట్ ఇట్ డన్, విల్ ఇష్యూ ఆర్డర్. సార్ కోనసీమ సార్. సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్, ఎవ్రీ 5 అట్లీస్ట్ 3-4 ఇయర్స్కి డ్యూ టు హెవీ రైన్స్, క్లే, సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్. సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్. సో వాట్ వీ హ్యావ్ ఆస్క్డ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, వీ హ్యావ్ ఆస్క్డ్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే సార్, అంటే 4 layers ఆఫ్ రోడ్లో సెకండ్ లేయర్ పైన కాయిర్ మ్యాట్ వేస్తే 700 GSMతో ఉన్న ఓవెన్ కాయిర్, సో అట్లీస్ట్ 4 to 5 years దాని యొక్క లాంజివిటీ పెరుగుతుంది సార్. సో ఎస్టిమేట్స్ వేస్తే 7 to 8 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. 1 kilometer బీటీ రోడ్కి 75 లక్షలు అవుతాయి. ఇప్పుడు మరి యాడ్ చేస్తే ఒక 9 lakhs ఇంక్రీజ్ అవుతుంది ఎన్ఆర్ఈజిఎస్లో. సో బీటీ రోడ్స్ కూడా ఒక 9 lakhs అంతే వస్తుంది సార్. సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్. అది ఒకసారి కన్ఫర్మేషన్. యా, ఇది చేయండి కంపల్సరీ. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ, గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం. యూ గెట్ ఇట్ డన్. యా, సో జియో టెక్స్టైల్ పర్మిషన్ అనేది చూస్తాం. ఓకే. ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం. ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం. అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం. ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా. అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి రెగ్యులర్గా చేశాం. పచ్చదనం, పరిశుభ్రం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం. తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఈ వైలెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం. బాడీ, మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం. చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు. దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది, రోడ్డు మాత్రం వేరే వాళ్ళది. ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి. పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి. మొత్తం అక్కడే కుక్కలు, ఇవన్నీ పందులు, అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో. పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్త అంతా వేసేవాళ్ళు. డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి. అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా ఇళ్ళపైన వచ్చేది. చాలా ట్రావెల్ చేసాం దీంట్లో, కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం. హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు. ముగ్గులు వేసేవాళ్ళు, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి, పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్
పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా. అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి, వారం అంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ బరస్ట్ అని ఉండాలి. ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి, నవ్ షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి. ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి. కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం. ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు? ఒక గ్యాదరింగ్, దాంతో ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బీ క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలో అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 81%, 82% సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం. కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది, కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇది చేయడానికి రోడ్లోనే. ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే వాట్ ఈస్ ది కాస్ట్? 1/8 or 1/7? సార్ నార్మల్గా ఒక 100 మీటర్స్కి 75,000 రూపీస్ అవుతుంది సార్. అదే సీసీ డ్రైన్ అయితే 5 lakh రూపీస్ అవుతుంది సార్. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 7 times బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత. అది అన్ని టౌన్స్లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి. ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు పెట్టి చేశారు, మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి. ఇది కౌ డంగ్కి దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యుఏ. రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని, కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని. అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి. అది ఉంటే మనకు హ్యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది, ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు, లాజికల్గా వెళ్ళాలి. ఇంకా చాలా దగ్గర మీ దగ్గర టాయిలెట్స్ లేవు, ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు. మనం కట్టిన టాయిలెట్స్ అన్నీ కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుపడిపోయినాయి, కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లకు వాడుకున్నారు, ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు. కాబట్టి మళ్ళీ రీయూజ్ కావాలి. దీన్ని 100% మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెకానిజం ఒకటి క్రియేట్ చేసి పంచాయతీ ఏరియాల్లో ఎక్కడైతే పిట్స్ ఉన్నాయో అవి క్లీనినెస్ కూడా ఎప్పటికప్పుడు దానికి ఒక ఏజెన్సీని పిలిచేసి మీరు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ ఎప్పటికప్పుడు కానీ క్లీనినెస్ వాళ్ళు చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి, మోర్ సైంటిఫిక్గా ఉంటుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి.